ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ మెక్లారెన్ పాఠశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లండన్ బ్రిడ్జ్ గా వేసిన సెట్ ను, వెడ్డింగ్ ఫోటో షూట్ కు అనువుగా ఏర్పాటు చేసిన సెట్ ను ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ ప్రజలను ఆకట్టుకునే విధంగా కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో నిర్వాహకులు నరసింహస్వామి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వెడ్డింగ్ షూట్ కోసం ఎక్కడికి వెళ్లకుండా ఈ ఎగ్జిబిషన్ లో తీయించుకునేందుకు అనువుగా ఏర్పాట్లను చేయడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ప్రొపరేటర్ నరసింహస్వామి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ నగర ప్రజలను ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ, నాయకులు చోటు తదితరులు పాల్గొన్నారు. చాలా అనుభవజ్ఞులు, ఎగ్జిబిషన్ ఇన్స్పెక్టర్లో చాలా అనుభవజ్ఞులు. గతంలో ఆనందబాద్లో పెట్టారు, ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం అంటే నిజంగా ఆశ్చర్యమైన విషయం. గతంలో అయితే అన్ని రకాల చేపల్ని తీసుకొచ్చి చాలామంది కాకినాడపట్నంలో ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈసారి అయితే మటుకు ప్రతి వాళ్ళకి కూడా ఒక ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి ఎంటర్ వచ్చే ఫోటోకి ప్రయారిటీ ఇచ్చి చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళిన కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో మంచి ఫొటోస్ కూడా తీసుకొని మంచితో ఇక్కడ ఏర్పాటు చేయడింది. తర్వాత లోపల అలాగే అమ్యూజ్మెంట్ ఉంటుంది, అలాగే షాపింగ్ ఉంటుంది. కాబట్టి కాకినాడపట్నం ప్రజలందరూ కూడా పండగ వాతావరణానికి మంచి అనుకూలంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మంచి సిటీ సెంటర్లో ఉంది, మన మెట్లదాని గ్రౌండ్ సిటీ. సో ఈ అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవడం కోరుకుంటున్నాను. 70-80 మంది 40 రోజులు రోజుకి 16 గంటలు కష్టపడి చేసిన నిర్మాణం అండి. ఎందుకంటే కాకినాడ వాస్తవ్యులకి ఇప్పుడు కొత్తదనం బాగా ఇష్టమవుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవడంలో, చూడడంలో ఆసక్తి చూపుతారు. కాబట్టి మేము ఈ ప్రయత్నం చేసాము. మేము కాకినాడ వాసులు ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఉండే అమ్యూజ్మెంట్స్ అయినా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని. ఈసారి మొట్టమొదటిసారిగా నిజంగానే ఇటాలియన్ అమ్యూజ్మెంట్స్ అని సుమారుగా ఒక 80 ఫీట్ల ఎత్తుగల జైంట్వి, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, కప్ సాసర్, విభిన్నమైనటువంటి టవర్ లాంటి విభిన్నమైన ఐటమ్స్ పిల్లల కోసం, పెద్దల కోసం, ఇంకా అనేక రకమైన షాపింగ్స్, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన షాపింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక ఎగ్జిబిషన్కి ఒక కుటుంబం వచ్చి ఒక 2 గంటలు ఇప్పుడున్న మానసిక ఒత్తిడి నుంచి చాలా ప్రశాంతత పొందడానికి మంచి అవకాశం అని మా అభిప్రాయం. అది మీ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. ఒకసారి మీరు సహకరించి అందరికీ తెలియజేయండి. ఈ యొక్క ఎగ్జిబిషన్ సుమారుగా ఈరోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 వరకు 2024 వరకు ఉంటుందండి. ఎవరెవరు వీలు బట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం.